హలో పిల్లలు, ముందుగా మనము స్లాంటింగ్ లైన్స్ రైట్ స్లాంటింగ్ అండ్ లెఫ్ట్ స్లాంటింగ్ డ్రా చేసి తర్వాత ఈ రెండు లైన్స్ని కలుపుతూ కర్వ్డ్ లైన్ డ్రా చేస్తున్నాము. 2 కర్వ్డ్ లైన్స్ పైన డ్రా చేశాను. అలానే ఓవెల్ షేప్ పైన జిగ్జాగ్గా ఓవెల్ షేప్ డ్రా చేసి ఇన్సైడ్ కూడా జిగ్జాగ్ లైన్సే ఇస్తున్నాను. జిగ్జాగ్ లైన్స్ మీరు ఒక 4 లైన్స్ అలా డ్రా చేసుకోండి. ఆ తర్వాత ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్స్ కోసము మనము ఓవెల్ షేప్లోనే డ్రా చేసుకున్నాము. నేను 3 ఫ్లవర్స్ డ్రా చేశాను, మీ చాయిస్. అలానే థ్రోన్స్ కోసం కూడా చిన్న లైన్స్, ఓన్లీ లైన్స్ ఇచ్చాను. అది ఇప్పుడు నేను కార్టూన్ పిక్చర్లో ఉండడం కోసము నేను పాట్లోని 2 ఐస్ డ్రా చేస్తున్నాను. 2 సర్కిల్స్ డ్రా చేసి ఇన్సైడ్ మళ్ళీ సర్కిల్ డ్రా చేసి దాన్ని బ్లాక్ కలర్తో ఇప్పుడు ఏమొచ్చింది, ఐడియా వచ్చిందా? క్యాక్టస్ ప్లాంట్ పైన ప్లాంట్కి నేను లైట్ కలర్ బ్రష్ పెన్స్ యూస్ చేశాను. మీ చాయిస్, మీరు బ్రష్ పెన్స్ కానీ లేదా క్రయాన్స్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ వాటర్ కలర్స్ కానీ దేనితోటైనా చేయొచ్చును. నేనైతే బ్రష్ పెన్ తోటి చేస్తున్నాను. మీరు వేసేటప్పుడు కలర్ బయటికి రాకుండా నీట్గా కలర్ ఫిల్ చేయండి. చాలా వరకు లైట్ గ్రీన్ కలరే బాగుంటుంది, డార్క్ గ్రీన్ వేయొద్దు. లైట్ గ్రీన్ అయితే చూడ్డానికి చాలా బాగుంటుంది. అలానే నేను ఫ్లవర్స్కి ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. ఆరెంజ్ కలర్ మీ కలర్ మీరు రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఏదైనా వేసుకోవచ్చును. నేను పాట్కి బ్రౌన్ కలర్ వేస్తున్నాను. మీరు వేరే ఏదైనా కలర్స్ కూడా వేసుకోవచ్చును, అది కలర్ చాయిస్ మీ ఇష్టము. పాట్కి కలర్స్ కూడా వేసిన కలర్ పాట్స్ కూడా ఉంటాయి కదా, మీకు నచ్చినట్టుగా వేరే కలర్స్ తోటి పాట్కి ఫిల్ చేసుకోవచ్చును. చూసారా, చాలా చక్కగా ఎంతో ఈజీగా మీరు పాట్ అలానే క్యాక్టస్ ప్లాంట్ రెండు ఈజీగా నేర్చుకున్నారు కదా షేప్స్ తోటి. నేను ఆల్ఫాబెట్స్ తోటి షేప్స్ తోటి చాలా పిక్చర్స్ నేర్పిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.